దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 3. దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. నిర్గమకాండము 19:19. ఈ లోకంలో నున్నంత కాలము మనమందరము శోధనకు గురి అవుదుము. అయితే దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగినప్పుడే వీటన్నిటిని జయించగలం. మన ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభము నుండి ఏ విధంగా ఆయన స్వరమును వినుటకు నేర్చుకొనవలనో అది దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరుచుతున్నాడు. 1 రాజులు 19వ అధ్యాయంలో దుర్మార్గురాలైన యెజెబెలు రాణి ఏలియాను బెదిరించుట చూచెదము. దేవుడు ఆమెను శిక్షించునని ఏలియా ఊహించి ఉండవచ్చును. అయితే ఆ విధంగా జరగనందున అతడు అలిగి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండెను. మనము కూడా కొన్ని సమయములందు ఇదే విధంగా ప్రవర్తించదాం. ఈ విధంగా మనము దేవుని అపార్థము చేసుకొని అపనమ్మకమునకు స్థానమిచ్చుతున్నాము. అయితే దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు. అవి మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి. మనము తలంచిన రీతిగా దేవుడు తన కార్యమును జరిగించాడు. యెజెబెలును దేవుడు వెంటనే శిక్షించలేదు కనుక దేవుడు తన కార్యమును వెంటనే నెరవేర్చలేదని తలంచి ఏలియా, ప్రభువా, ఇక చాలును, ఈనాటి నుండి ఇక మీ ప్రవక్తగా నుండలేను అనెను. ఎవరైనాను ఉద్యోగమునకు రాజీనామా నీయదలిచిన ఎడల 3 నెలల గడువు ఇవ్వవలెను. అయితే ఇచ్చట ఏలియా 1 దినము గడువు మాత్రమే ఇచ్చెను. నీ యొక్క ప్రవక్తగా నుండకుండా నేడే తీసివేయుము. నీవు నిద్రించుచు నీ విధిని నెరవేర్చుటలేదు కనుక నేటి నుండి నీ నామమున ప్రవచించను అనుచున్నాడు. దేవుని స్వరమును వినుటకు కొననిచో మనము కూడా శ్రమలు కలిగినప్పుడు ఈ విధంగానే ప్రవర్తించుదుము. ఎట్టి శ్రమలోనైనను ప్రభుని స్వరమును వినుటకే నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.